ప్రముఖ స్టార్ హీరోయిన్ నయనతార సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ ధనుష్ వర్సెస్ నయనతార వివాదం మళ్లా రాజుకున్నట్టు తెలుస్తోంది. నయనతార తాజాగా ఆమె కర్మ సిద్ధాంతాన్ని ఉద్దేశించి ఒకరి జీవితాన్ని అబద్ధాలతో నాశనం చేయాలని భావిస్తే దానిని అప్పుగా భావించండి అంటూ పోస్ట్ చేశారు. నయనతార పాత్ర ఏదైనా సరే తన యాక్టింగ్తో ప్రేక్షకులను మనసులో గూడు కట్టుకుంటారు. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని ఇండస్ట్రీల్లోనూ నయనతారకు మంచి గుర్తింపు ఉంది. ఆమె సినిమాలను ప్రేక్షకులు ఇప్పటికీ ఆదరిస్తున్నారంటే ఇదే నిదర్శనం. అయితే తాజాగా నయనతార ఇన్స్టాగ్రామ్ వేదికగా పెట్టిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. నయనతార కర్మ సిద్ధాంతాన్ని ఉద్దేశించి మీరు ఒకరి జీవితాన్ని అబద్ధాలతో నాశనం చేయాలని భావిస్తే దానిని అప్పుగా భావించండి, ఎందుకంటే అది రెట్టింపు వడ్డీతో తిరిగి వస్తుందని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ మధ్య నయనతార జీవితాన్ని నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీగా రూపొందించిన విషయం అందరికీ తెలుసు. ఈ డాక్యుమెంటరీలో నానుం రౌడీదాన్ సన్నివేశాలను నిర్మాత ధనుష్ పర్మిషన్ లేకుండా ఉపయోగించుకున్నందుకు గాను ఇటీవలే ఆయన నయనతార దంపతులపై కోర్టులో దావా వేశారు. 3 సెకండ్ల నిడివి ఉన్న క్లిప్ ను ఏకంగా 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నోటీసులు పంపాడు. ఈ నేపథ్యంలోనే నయనతార ఇలా స్పందించినట్టు సినీ ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది. ధనుష్ కోర్టులో కేసు వేయడం పైన నయనతార మళ్లీ ఫైర్ అన్నట్లు సమాచారం. ధనుష్, ఐశ్వర్య దంపతులకు కోర్టు విడాకులను మంజూరు చేసింది. వీరి పెళ్లి 2004లో జరిగింది. 2022లో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరికి కోర్టు విడాకులను మంజూరు చేసింది. ఈ క్రమంలోనే దీన్ని నయనతార పరోక్షంగా ఒకరి జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నా, ఇబ్బందిలోకి నెట్టాలని అనుకున్నా కర్మ అస్సలు వదిలిపెట్టదని, వడ్డీతో సహా ఇచ్చేస్తుందంటూ పోస్టు పెట్టారు. ఈ పోస్ట్ ధనుష్ ను ఉద్దేశించి పెట్టారంటూ చర్చ సాగుతోంది.